నమస్తే అండి. మీ పేరు? నా పేరు తిరుపతమ్మ అండి. తిరుపతమ్మ. ఈసారి ఎలక్షన్స్‌లో ఏ ప్రభుత్వం వస్తే బావుంటది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. ఎందుకనమ్మా? అన్ని సదుపాయాలు చేశాడండి మాకు. మేము పేదవాళ్ళం. మా పిల్లలకి అమ్మఒడి పథకం, మాకనే కదా అందరికీ అమ్మఒడి పథకం, చేయూత పథకం అన్నీ చేశాడండి సాయం. ఆయన వల్ల చాలా పేదలు కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ముసలోళ్ళు ముతకోళ్ళు ఉంటే పింఛన్లు ఇంటి ముందుకు వచ్చేస్తున్నారండి, రేషన్ ఇంటి ముందుకు వస్తుందండి. లేబర్ అయితే చాలా ఆనందపడుతున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారండి. అది ఆయనే మీకు రావాలి. ఆయన ప్రభుత్వం పాలన నచ్చిందా? నచ్చిందండి. అంటే ఈయన కన్నా ఇంకా మంచి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఉంటే జరుగుద్ది. ఆయన ఒక విజనరీ అని చెప్పేసి అంటున్నారు. లేదండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు ఏది జరగలేదండి. చాలా ఇబ్బందులు పడ్డాము. మా తాతగారు కూడా అలాగే పింఛన్కి వెళ్ళి చనిపోయారు. అప్పట్లో చాలా ఇబ్బందులు. బియ్యంకి రేషన్కి వెళ్ళినా నుంచొని లైన్లో నుంచొని నేను అప్పుడు గర్భిణీతో ఉండేదాన్ని. నుంచొని ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. అలాగా జరిగాయి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు అలాంటివి ఏమి లేవండి. మాకు అన్నీ బాగానే ఉన్నాయి. ఆయనే రావాలి. నమస్తే అండి. మీ పేరు? సురేంద్ర కుమార్. ఈసారి ఎలక్షన్స్‌లో ఏ గవర్నమెంట్ వస్తే బావుంటదని మీరు అనుకుంటున్నారు? వైసీపీ అంతా ప్రభుత్వం మొత్తం బాగానే ఉన్నాయి. పథకాలు మొత్తం ప్రతి ఇంటికి పథకం అందుతుంది. ఏదో ఒకటి అందుతుంది పథకం. ప్రతి ఇంటికి పింఛన్ అన్నా చేయొద్దన్నా. ఇది ఒక గతంలో నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక హై స్కూల్ దగ్గర ఒక ముసలోళ్ళు లైన్ ఉండేవాళ్ళు రోడ్డు మీద చెప్పులు పెట్టి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డోర్ కూడా పొద్దున 6కి 5:30కి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది ప్రభుత్వం. అంటే ఓన్లీ పథకాలు ఉంటే సరిపోయి డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. జగన్ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఇలాంటిది తీసుకోలేదని చెప్పేసి అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక విజనరీ ఉన్న నాయకుడు, ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయిద్దని చెప్పేసి అంటున్నారు. డెవలప్మెంట్ ఏముంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రభుత్వం ఏదో ఒకటి అందిస్తూ చూస్తున్నాడు. పథకం బాగానే ఉంది. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే పర్లపిస్తుంది. ఇప్పుడు జగన్ గారు డెవలప్మెంట్ చేస్తారని మీకు నమ్మకం ఉందా? ఉంది సార్, పర్లేదు, అంతా బాగానే ఉంది, బాగానే చూస్తున్నారు. రాబోయే కాలంలో 175 సీట్లకి కన్ఫామ్. నమస్తే అండి. ఈసారి ఎలక్షన్స్‌లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు? ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ సారథ్యంలోని వైసీపీ గవర్నమెంటే రావాలి. ఎందుకంటే గతంలో కంటే మెరుగైన పాలన, సంక్షేమ పథకాల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, అభివృద్ధి విషయంలో ప్రచారం అయితే చేసుకోవట్లేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కంటే 4 రెట్లు ఎక్కువగా జరిగింది. యువతకు ఉద్యోగాల కల్పన కానీ అన్నీ పర్ఫెక్ట్గా పక్కాగా జరిగాయి. కాకపోతే ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఆ చేసిన పరిపాలన బాగుండి జనానికి సమస్యలు లేవు. అలాంటి సందర్భంలో ఎటువంటి పోరాటాలు చేయడానికి అవకాశం లేక, సమస్యల్ని అడ్రస్ చేయడానికి అవకాశం లేక, లేనిపోయినవన్నీ అభివృద్ధి లేదని, అక్కడ ఇక్కడ రోడ్లు వేయట్లేదని, లేనిపోయిన సమస్యల్ని కావాలని ప్రచారం చేసి సృష్టిస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్కి ఏ రకంగానూ మైనస్ చూపించే అవకాశం లేదు ఈ గవర్నమెంట్ని. సంక్షేమ పథకాలనే కాదు, కొన్ని సర్టిఫికెట్ల విషయంలో కూడా, ప్రజలకు అందించే సేవల విషయంలో కూడా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎటువంటి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు అవి. ఏవో 20 ఏళ్ల క్రితం కాదు, గడిచిన 5 ఏళ్ల క్రితమే. 5 ఏళ్ల క్రితం ఒక సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పనులు మానుకొని 2 రోజులు 3 రోజులు తిరగాల్సి వచ్చేది. అలాంటిది ఎటువంటి సేవ కావాలన్నా, ప్రజలకు అవసరమైన ఎటువంటి సేవ అయినా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి అప్లై చేసి చేతికి అందిస్తున్నారు వితిన్ టైం. అలాగే పథకాలు, ఇంతకుముందు గవర్నమెంట్ పథకాలు పొందాలి, గవర్నమెంట్ సొమ్ము తినాలి అంటే పెట్టి పొట్టాలి అనే నానుడు ఉండేది. అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిచి, వాళ్ళని అడిగి, వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని తెలుసుకొని, వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ పథకానికి వాళ్ళు పనిచేస్తారు, అర్హులుగా ఉన్నారు, ఏ పథకం వీళ్ళకి పెడితే వాళ్ళకి ఉపయోగం అని చూసి మరి ఆ పథకానికి ఏమేమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పిందే కాక వాళ్ళు ఆ పథకాన్ని ఆ వాలంటీరే అప్లికేషన్లన్నీ తీసుకెళ్ళి పెట్టి ఆ పథకాన్ని వాళ్ళకి వచ్చేలా చేస్తున్నారు. ప్లస్ ఆ పథకం ఒకవేళ వాళ్ళకి రాదు అంటే ఎందుకు రాదో చెప్తున్నారు. ఏదైనా లోపం ఉండి ఆ పథకం రాకపోతే పలానా ప్రాబ్లం ఉందమ్మా మీ సైడ్ నుంచి సరి చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఇంతకుముందు పథకం పెట్టే దిక్కే లేదు. కొన్ని గవర్నమెంట్ పథకాలు అయితే అసలు జనాలకి తెలిసేవి కాదు. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అసలు అది ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు అమలు చేశారు, ఎలిజిబిలిటీ ఏంటో కూడా చాలామంది తెలియదు. ఇప్పుడు మా ఏరియాలోకి వచ్చేసరికి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు.
కానీ ఇక్కడ నిరుద్యోగ భృతి ఎంతమందికి వచ్చేది? ఇద్దరు ముగ్గురికి వచ్చేదంటే వచ్చింది ఏమోలే అనుకోవడమే తప్ప ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని ఎలిజిబిలిటీ ఏంటో ఇలా తెలియదు. ప్లస్ ఇప్పుడు రేషన్ కార్డు ఉంది. నా వరకే తీసుకోండి, నాకు మ్యారేజ్ 12 సంవత్సరాలు అయింది, నాకు రేషన్ కార్డు లేదు. మా ఫ్యామిలీతో కలిపి పెట్టుకున్నా. ఇంతకుముందు జన్మభూమి జరిగేది కదా, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టాం, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. దాని గురించి అప్డేట్ ఉండదు, ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు. పైగా రాలేదంటే రాలేదు, అంతేగాని ఎందుకు రాలేదనేది తెలియదు. ఆఖరికి ఇక్కడ స్థానికంగా ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి ద్వారా నేను ఆయన అప్రోచ్ అయ్యి, మాకు తెలిసిన వ్యక్తే, టీడీపీలో మాకు తెలిసిన వ్యక్తే, ఆయన ద్వారా వెళ్ళి సివిల్ సప్లై ఆఫీస్లో అప్లై చేసాం. అప్లై చేస్తే ఆ కార్డు వచ్చింది. అది కూడా మా వైఫ్కి నాకు ఇద్దరికి కలిపి ఫోటో దిగి కార్డు పెడితే ఒక పర్సన్ నాకే వచ్చింది కార్డు, మా వైఫ్ పేరు రాలా. ఎందుకు రాలేదంటే సమాధానం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు రేషన్ కార్డు రాలేదంటే నీకు రేషన్ కార్డు ఎందుకు రాలేదు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమా, 4 వీలర్ ఉందా, ఏం స్థలం ప్రాబ్లమా, ఏమైనా ఉండి దానివల్ల మీరు అనెలిజిబుల్ అయ్యారా, సమస్య చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి అని మనం ఎత్తుకోకుండా వాళ్ళే మన దగ్గరకు వచ్చి మీకు ప్రాబ్లం ఉంది, ఇలా చేయాలి, ఇలా చేసుకోండి, క్లియర్ చేసుకోండి అని అంటున్నారు. నా విషయంలోనే జరిగింది, అందుకని అంత క్లియర్గా చెప్తున్నా. అందువలన ఇప్పుడు జనం కోసం పనిచేసి ప్రభుత్వాన్ని గడప దగ్గరికి తెచ్చి వాళ్ళకి పనులు చేసే గవర్నమెంట్ కావాలా? ఏదన్నా సేవ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి పనులు మానుకొని వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇచ్చి పనులు చేయించుకునే గవర్నమెంట్ కావాలా? ఎవరికైనా ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి, మీ పేరు? భాష అండి. ఏం చేస్తుంటారు? ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఈసారి ఎలక్షన్స్లలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం అసలు? ఈసారి ఎలక్షన్లో పక్కగా జగనన్నే వస్తారండి. వైఎస్ఆర్సీపీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక జగన్ అభిమానిగా కానీ మా ఇంటి చుట్టుపక్కల కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మాకు చెప్పుకోదగ్గట్టే చేశారు జగనన్న. ఇప్పుడు నేను స్టూడెంట్, ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేసింది కూడా జగనన్న పెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన ద్వారానే కంప్లీట్ చేశాను. నేను ఇంతకుముందు జాబ్ చేసుకున్నాను, కొంచెం డిగ్రీస్ మధ్యలో ఆపేసి. అది ప్రీవియస్గా కూడా చెప్పే ఉన్నాను నేను ప్రీవియస్ మీడియాలో. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను అది కూడా. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల ద్వారా, మా డాడీ ఆటో డ్రైవర్, సో మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల ద్వారా మా చెల్లిని చదివించుకున్నాను, నేను చదువుకోలేదు. సో ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎల్ఎల్బి అడ్వకేట్ ప్రొఫెషనల్ కోర్స్ చేసుకోవాలని చెప్పి నేను అడ్వకేట్లో ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నేను. సో ఈ బేసిస్లో చేసుకొని ఇప్పుడు ఆయన చెప్పాడు పిల్లలకి, ఇప్పుడు ఆయన జగనన్న రాకముందు ఏం చెప్పాడు, నేను రావాల్సిన అన్ని వసతులన్నీ ఏర్పాటు చేస్తానమ్మా, ప్రతి పేదవాడికి నేను చేసి పెడతానని చెప్పి 2019 ఎలక్షన్లో పాదయాత్ర చేసినప్పుడు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. ఆయన చెప్పినట్టుగానే ప్రతి మాట చేశారు. ఇప్పుడు నేను స్టూడెంట్ కాబట్టి నేను విద్యా వ్యవస్థ గురించి చెప్తాను 2 ముక్కలు. నాడు నేడు స్కూల్స్ మార్చారు, 8th క్లాస్ వచ్చిన పిల్లలకి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. అట్ ద సేమ్ టైం డిగ్రీ, ఇంటర్ కాలేజెస్, ఇప్పుడు మండలానికి వచ్చి 2 జూనియర్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అయినాయి, కొన్ని ప్రాసెస్, ఎందుకంటే గవర్నమెంట్ వర్క్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఎస్టాబ్లిష్ చేశారు అవి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ స్టూడెంట్స్కి విద్యా దీవెన, వసతి దీవెన, అండ్ ఫారెన్ వెళ్ళే చదివే వాళ్ళకి విదేశీ విద్యా దీవెన అని చెప్పి వేశారు. అవన్నీ మరి ఇవన్నీ చేశారు కాబట్టి తప్పకుండా మేము జగన్ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో వస్తున్నాయా లేదా పేర్ల వరకేనా? పేర్ల వరకు కాదన్న, అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన డౌట్ బాగానే ఉంది. ఎందుకంటే అవతలోడు మేము ఉన్నామని నిరూపించుకోవాలి అని అనుకుంటే కనుక ప్రెసిడెంట్ మంచి చేసేవాడి మీద బురద చల్లాలి. నోటి మాటే కదా, చేతల్లోకి వెళ్తే ప్రతి తెలుగుదేశం ఇప్పుడు మామూలుగా మీరు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, అదర్ పార్టీస్ వాళ్ళు కానీ, జగనన్న అంటే గిట్టనోళ్ళు కానీ, వాళ్ళకి వచ్చి ఉంటాయి ఆల్రెడీ, వాళ్ళంతా తీసుకునే ఉంటారు. ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళి, ఈవెన్ వైట్ కార్డు హోల్డర్ అందరికీ పథకాలు అనేవి ఖచ్చితంగా వెళ్ళినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళ నాయకులు చెప్పింది ఏదో కొంచెం చెప్పాలి కాబట్టి జనంలో జగనన్న మీద నెగిటివిటీ తీసుకొస్తారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో స్కీమ్స్ తప్ప డెవలప్మెంట్ లేదు, అట్లనే నిరుద్యోగులకు ఏమాత్రం న్యాయం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంటే డెవలప్మెంట్ అంటే యానిమేషన్లో చూపించినట్టు చేయడం అంటే అది ప్రెసెంట్ వాస్తవికంలో కుదరదన్న. అది సరే, మాది విజయవాడ, మా వాంబే కాలనీలో 2019 బిఫోర్ ఎక్సెల్ ఫ్యాక్టరీ తీసేశారు. డంపింగ్ చెత్త అలా లిటరల్గా ఆ రోడ్లోకి వెళ్ళాలంటే పొగలాగా వచ్చేసాయి, ఎండకి ఎక్కువగా ప్లాస్టిక్ కాలిపోయి పొగలాగా వచ్చేసి మాకు రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు చాలా సఫర్ అయ్యేవాళ్ళం, వాసన బాగా. అసలు అప్పుడు ప్రీవియస్ ఎమ్మెల్యేస్ అయితే మేము చెత్తను తరలిస్తున్నాము, అన్ని కోట్లు శాంక్షన్ చేసాం, ఇన్ని కోట్లు శాంక్షన్ చేసామని చెప్పి చెత్తను తరలిచ్చే విషయాల్లో చెప్పారులే కానీ పని అయితే జరగల. ఇప్పుడు మల్లాది విష్ణు గారు వచ్చారు 2019లో. మల్లాది విష్ణు గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్ మొత్తాన్ని ఊరవతలకు మార్చిన తర్వాత మళ్ళీ ఆ ఏరియాస్లో అపార్ట్మెంట్స్ కట్టారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ కట్టి దాని ఆపోజిట్లో ఇంకా ఎక్స్టెండ్ ఉంటే పార్క్ కావాలి పిల్లలకి. అడిగారు మామూలుగా జనాలందరికీ ఏం కావాలి, పిల్లలు చాలామంది ఉంటారు వైఎస్ఆర్ కాలనీలో, కొంచెం క్రౌడ్ ఇది ఎక్కువ, పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి పార్క్ కావాలి మాకు. సో పార్క్ కట్టించారు. అక్కడ ప్రాసెస్ కళ్ళకి కనపడుతుంది కదా, డెవలప్మెంట్ కదా అది. మరి ఇంకా డెవలప్మెంట్ అంటే ఏం కావాలి? సరే ఇప్పుడు బాంబే కాలనీ అయిపోయింది, పక్కన పెట్టేసాను, ఇంకా విజయవాడకి వెళ్దాం.
ప్రీవియస్ గవర్నమెంట్ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎన్ని ఇయర్స్ పట్టిందన్న ఒకటి కంప్లీట్ చేయడానికి? అంటే వాళ్ళ హయాంలోనే మొదలు పెట్టారని మొదలు పెట్టారు కంప్లీట్ అన్న. జగన్ సరే అది ఫస్ట్ ఇది కంప్లీట్ చేశారు, కంప్లీట్ చేయలేదు, అది పక్కన పెట్టేసాయండి. సెకండ్ ఫ్లైఓవర్ మరి జగన్ వచ్చిన తర్వాత కదా సెకండ్ ఫ్లైఓవర్. అసలు దాని ఇది కూడా లేకుండా ఉంటే దాన్ని ఒక ఎస్టిమేషన్స్ అన్ని వేయించుకొని కంప్లీట్ చేసింది జగనన్న హయాంలోనే కదా, సంవత్సరంలోనే కదా మరి కన్స్ట్రక్షన్ జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఎందుకు అవ్వలేదు? కమిషన్లకు కక్కుర్తిపడి ఆపారా? సరే ఇది పక్కన పెట్టేస్తే మా పక్కన ఏరియా మధురానగర్ ఆర్యూబీ వాళ్ళ హయాంలోనే మొదలుపెట్టారు. మరి ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? కాంట్రాక్టర్స్ ఏమో కమిషన్లో ఇండైరెక్ట్గా చెప్తారు ఇవన్నీ. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు అఫీషియల్గా ఏ కాంట్రాక్టర్ చెప్పడు మా కమిషన్లకు కక్కుర్తి జరిగింది అది అని చెప్పి. ఏ కాంట్రాక్టర్ బయటికి చెప్పడు, ఏ కాంట్రాక్టర్ చెప్పడు ఇప్పుడు బయటకు అలాగా. సో ఆ కమిషన్లు కక్కుర్తి పడి ఆ కాంట్రాక్టర్ మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేసి వెళ్తే జగనన్న ఇది నాయకత్వంలో మల్లాది విష్ణు గారు ఆ ఆర్యూబీని మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఎంత మాట్లాడారో, ఎన్ని లెటర్స్ పెట్టారో ఏంటో అవన్నీ మాకు తెలుసు. మేము ఆయన అనుమానం తిరుగుతున్నాం కాబట్టి. ఆయన అనుమానం ఎందుకు తిరుగుతామని అంటారు. మాకు మంచి జరిగింది, మేము రూపాయి పెట్టల, ఒక పైరవీలు ఏం చేయలే, మాకు జగనన్న ద్వారా లబ్ధి చేకూరింది కాబట్టి అభిమానంతో విష్ణు గారి దగ్గర తిరిగాం మేము. ఇప్పుడు విష్ణు గారి దగ్గర తిరిగిన జగనన్న దగ్గర తిరిగినట్టే కదా. మాట్లాడితే మా ఫ్యామిలీ సోర్సెస్ని బట్టి అక్కడికి జగనన్న దగ్గరికి వెళ్ళలేము, కడప అన్నతో పాటు తిరగలేము మా ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి. సో అందుకని మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఆయనతో పాటు తిరిగాం. ఎందుకు? జగనన్న మీద అభిమానం కోసం. సో అది దీన్ని బట్టి ఇంకా డెవలప్మెంట్ లేదు అనడానికి కూడా నిదర్శనం మీకు చూపించాను. ఇప్పుడు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ చెప్పాను, కనకదుర్గ ఫ్లైఓవర్ అది ఎప్పుడో స్టార్ట్ చేశారు. అది 2015లో 16లో స్టార్ట్ చేశారు. అది వీళ్ళ గవర్నమెంట్లో కంప్లీట్ అవ్వలేదు, అసలు దాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ జగన్ వచ్చి కంప్లీట్ చేశాడు దానికి. అవునా? బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్స్ అండ్ రోడ్స్, యూపీహెచ్సిస్ ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారో తెలుసండి. అసలు ఇంతకుముందు అసలు వైద్య వ్యవస్థను కానీ విద్యా వ్యవస్థను కానీ పట్టించుకున్నారా? ప్రైవేటైజేషన్ అన్న పేరుతో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టారు. ఇప్పుడు నార్మల్గా ఒక కన్సల్టేషన్ ఫీ 200 to 300 ఉంది వాళ్ళ గవర్నమెంట్ టైంలో. ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారు, బాగానే ఉంది, వెళ్తాం చూపించుకుంటాం, బాగానే చూస్తారు కొంచెం, ఎందుకంటే డబ్బులు పెడతాం కాబట్టి బాగా చూస్తారు. సో ఒక కన్సల్టేషన్ ఒక డైలీ లేబర్కి వాళ్ళకి వచ్చి 300-400లో ఒక కన్సల్టేషన్ ఫీ 300 పెట్టుకుని వెళ్తే మెడిసిన్స్ ఏం చూపించుకుంటాడు? లేదంటే ఏమన్నా సీరియస్గా ఏమన్నా వస్తే ఏం చేస్తాడు? ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగింది. ఈ గవర్నమెంట్లో జగనన్న వచ్చిన తర్వాత విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టారు. సిహెచ్ఓస్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని చెప్పి విలేజ్ యూపీహెచ్ఎస్ కన్స్ట్రక్షన్ చేశారు. విద్యా వ్యవస్థలో ఉన్న ఉద్యోగాలను పెంచారు, డాక్టర్స్ని పెంచారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, వీళ్ళందరూ చేశాడు కదా. మరి అది డెవలప్మెంట్ కింద రాదా? అంటే ఒక 4 అద్దాల బిల్డింగ్లు గ్రాఫిక్స్లో చూపించినట్టు ఒక అద్దం బిల్డింగ్ రోడ్డు మీద చూపిస్తే డెవలప్మెంట్ అయిపోయినట్టేనా? అది కాదు కదా డెవలప్మెంట్ అని అంటే. ఒక డెవలప్మెంట్ అని అంటే తనతో పాటు తనను నమ్ముకున్న ప్రజలు కూడా బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి. అమరావతి రైతుల పొట్టలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? నాకు తెలిసిన రాజధాని మీద నాకు తెలిసింది నేను చెప్తాను చిన్నది. జగన్ వచ్చిన తర్వాత వైజాగ్ క్యాపిటల్ అన్నారు, ఇప్పుడు అమరావతి రైతులు. అదంతా కట్టినట్టు కనబడుతుంది. అమరావతి అని అంటే ఎవరు? కమ్మోళ్ళు ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం కానీ, ఇప్పుడు వాళ్ళు చేశారు, ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు, అవన్నీ చేశారు. బట్ వాళ్ళ ఫేసెస్ తెలుసు కదా, ఎవరు ఏంటి. ఒక డాక్టరు, ఒక లాయర్, ఒక ఫైనాన్షియల్గా స్టేబిలిటీ కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినిద్దని. కానీ ఇక్కడ పెట్టే రూపాయి ఇప్పుడు అమరావతిలో అంటే మంచి ఏరియా పరంగా మంచిదే. కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ మన స్టేట్ బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి కదా. వైజాగ్కి వెళ్ళాం, ఇప్పుడు వైజాగ్లో ఇంటర్నేషనల్ హార్బర్ ఉంది కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్కి ఏరియా కావాల్సినంత స్పేస్ ఉంది, అవునా కదా. ఇప్పుడు మన అమరావతిలో ఏమున్నాయి? ఒక హార్బర్ ఉందా? ఇదే అమరావతికి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతు ఇస్తాము, క్యాపిటల్కి ఇక్కడ పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. మళ్ళీ దాన్ని అక్కడ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. అంటే ఈ విషయంలో చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు జగన్ అన్న ఏమన్నారు, వాళ్ళు మంచి అభివృద్ధి మామూలుగా కొంచెం పెట్టుబడి పెడితే మంచి అమరావతి నేను చెప్పాను ఇందాకలా, అమరావతి అనేది మంచి ఏరియా. ఇటు కృష్ణానది ఉంది మనకి దగ్గరలో, కొంచెం ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ సరిగ్గా స్టేబుల్గా వచ్చిన ఫండ్స్ నా ఇటుక నా అమరావతి అని చెప్పి ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఆ విషయం అసలు ఆ డబ్బులు ఎంత కలెక్ట్ అయినాయో ఏమైనాయో ఎవరికి తెలియదు. అవి అసలు అవన్నీ అదే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ సిఆర్డీఏ పరంగా కలెక్ట్ చేశారు, అవి ఎవరికి తెలియదు. సో ఇన్ని అవకతవకలు జరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి కదా. బేసిక్ ఇప్పుడు నాదేముందండి, నాకు అమరావతి అయితే బాగుండిద్దని, నా విజయవాడ క్యాపిటల్ అయితే నాకు బాగుండిద్దని చెప్పి నేను చెప్పేస్తా, కానీ చేసేవాడికి తెలిసింది నొప్పి, అంతే కదా. ఇప్పుడు వైజాగ్లో చెప్పాను కదా, అందుకే నాకంటే ఇప్పుడు నాకు 400 kilometers వైజాగ్. నా సిటీలో ఇప్పుడు నా సొంత ఇల్లు ఉన్న చోట నాకు క్యాపిటల్ వస్తే నాకు ఇదిగా ఉంటుంది. బట్ నేను అది కాదు, ఇప్పుడు ప్రజల మీద భారం పడింది కదా. 1,00,000 కోట్లు కావాలని అన్నారు అమరావతి కన్స్ట్రక్షన్కి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన
ట్రాన్స్పోర్టేషన్ రావాలి అంటే కనుక చాలా ఖర్చు అవుతుంది. కానీ అక్కడ వైజాగ్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది, ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత కూడా ఒక ఏరియాని పట్టుకొని ఏం డెవలప్మెంట్ చేయట్లేదే, అన్ని ఏరియాస్లోకి స్ప్రెడ్ చేస్తున్నారు. కడప ఇంతకుముందు కరువు ప్రాంతం అనేది, ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మరి నార్త్, ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అని అన్నారు, మరి అదంతా డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు శ్రీకాకుళం అవన్నీ ఎస్టీలు ఎక్కువ. ఎందుకు మరి ప్రీవియస్ గవర్నమెంట్లో ఎవరు చేయలేదు దాన్ని అభివృద్ధి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ప్రీవియస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ని పట్టుకొని డెవలప్ చేశారే, మరి స్టేట్ అంతా జనాలు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా మీ ఎమ్మెల్యే గెలిచి మీరు గవర్నమెంట్స్ ఫామ్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇలాగే స్ప్లిట్ చేశారు మొత్తాన్ని, అభివృద్ధిని ఇదంతా స్ప్లిట్ చేశారు అందరినీ. ఎందుకంటే ఆ హయాంలో ఉన్న వాళ్ళకి తెలిసింది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసిన వాళ్ళకి, కొంచెం రాజకీయం మీద అవగాహన ఉన్న వాళ్ళకి, అంటే మాకు చెప్తే తెలిసిందిలేండి. మేము అప్పుడు 7th క్లాస్ 8th క్లాస్, ఆయన చనిపోయినప్పుడు 9th క్లాస్లో ఉన్నాం మేము, రాజశేఖర రెడ్డి గారు. బట్ మా అమ్మ వాళ్ళు మాకు చెప్పింది, ఆయన ఎలా అభివృద్ధి చేశారు, ఒక లేని వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అన్నది ఆయన స్ప్లిట్ చేశారు. ఈయన కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు, జగనన్న కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నడుస్తున్నారు ఆయన కూడా. సో క్యాపిటల్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఉన్న సోర్సెస్ని వాడుకొని మనం క్యాపిటల్ చేసుకోవాలి, లేని వాటిని సృష్టించడానికి ట్రై చేయకూడదు. సోర్సెస్ ఉన్నాయి, మన స్టేట్ బడ్జెట్ అవన్నీ చూసుకోవాలి, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవి నేను చెప్పినట్టు లేకపోతే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు సెటిల్ అవ్వదు, అది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏ క్యాలిక్యులేషన్స్ మీద, ఇప్పుడు ఒక క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ప్రజా సంక్షేమం మీద, వైద్య వ్యవస్థ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అందులో 10% తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టారనుకోండి, క్యాపిటల్ అయిపోతుంది, అది క్యాపిటల్ అయిపోతుంది. మరి స్టాండర్డ్స్ పెరిగినట్టే కదా. ఇప్పుడు మామూలుగా ఇంకా వైజాగ్లో ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ పక్కన పెట్టండి, క్రికెట్ స్టేడియం ఉంది ఇంటర్నేషనల్ వైడ్గా వైజాగ్ ఒక మంచి పేరు ఉంది, ఎవరికైనా క్లిక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ముంబై ఉందా, కంట్రీ వైజ్గా ఏమంటారు దాన్ని, క్యాపిటల్, ఏ క్యాపిటల్, వాణిజ్య రాజధాని అని అంటారు తెలుగులో, అంతే కదా. మామూలుగా ఢిల్లీ క్యాపిటల్ అయినా సరే మనకి పేరుకి ముంబైని వాణిజ్య రాజధాని అని అంటారు. ఎందుకు వచ్చింది, దానికి ఒక ఇంటర్నేషనల్ హార్బర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దాని బేసిస్ ప్రకారం ఇప్పుడు వైజాగ్ కూడా కొంచెం త్వరగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, త్వరగా చేసుకోవడానికి కాన్సెప్ట్ ఉంది కాబట్టి అదే. సో దాన్ని వైజాగ్ అయితే బాగుంటుంది. కొంచెం మా మీద, జనాల మీద ప్రెషర్ పెడతాం. ఇప్పుడు అప్పు చేస్తారండి, తెస్తారు, వేసేస్తారు, అయిపోయింది. అది ఎవరి మీద ప్రెషర్ పడుతుంది, పన్నుల రూపంలో మళ్ళీ మేమే కట్టాలి. సో మా నాయకుడు తీసుకున్న ఆలోచనలు కూడా 1కి 4 సార్లు ప్రతి వాడికి ఇబ్బంది పడకుండా, ప్రజలు అనేవాడు ఇబ్బంది పడకుండా, మనల్ని నమ్మి ఉన్నందుకు మనం వాళ్ళని అన్యాయం చేయకూడదన్న కాన్సెప్ట్లో వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నాం. మేము దానికి మద్దతు ఇస్తాం.